సో ఇలాంటి మెసేజెస్ చూసి మీరు మోసపోవద్దు. ఎందుకంటే నా స్టూడెంట్స్ అందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో తను ఏంటంటే నాది 500 రూపీస్ క్యాండిల్ కోర్స్ అనమాట. నేను 500 రూపీస్ బదులు 9500 పే చేశాను. సో 500 తీసుకొని రిమైనింగ్ 9000 నాకు ఇవ్వండి అని స్క్రీన్ షాట్ పెట్టింది. సో అది గూగుల్ పే స్క్రీన్ షాట్ అనమాట. అయితే ఆ పెయిడ్ అనేది ఏదైతే ఉందో అది స్టిక్కర్ అండి. అది నిజం పెయిడ్ ఇది కాదు. దాని మీద క్లిక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ ఐడి కానీ ఏది రావట్లేదు. సో నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను చెక్ చేస్తే నా అకౌంట్లో అమౌంట్ లేదు, పడలేదు, అండ్ ట్రాన్సాక్షన్ ఐడి కూడా లేదు. తనని నేను ట్రాన్సాక్షన్ ఐడి అడిగితే ఇంకా తను రెస్పాన్సే లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మెసేజెస్ వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంటారు. సో ఇలాంటి ఫ్రాడ్స్ మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా మీ పేమెంట్ వస్తే మీరు చెక్ చేసుకోండి, ట్రాన్సాక్షన్ ఐడి అడగండి. సో మీ పేమెంట్ పడిన తర్వాతే మీరు ఆర్డర్ అనేది ప్లేస్